వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు ఇండియన్ నేవీ ట్రేడ్స్‌మ్యాన్ మేట్ సంబంధించి హిస్టరీ 100 బిట్స్ అనేది చూద్దాం. ఇవి టోటల్‌గా 100 బిట్స్ అనేవి ఉన్నాయి. ఇది ఇండియన్ నేవీ టీఎంఎంఏ కాకుండా ఎస్ఎస్‌సి ఎంటీఎస్, డీఆర్‌డీఓ ఎంటీఎస్, ఇండియన్ కోస్ట్ గార్డ్ మరియు ఆల్ డిఫెన్స్ ఎగ్జామ్స్‌కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఇంటర్మీడియేట్ వరకు మీరు క్వాలిఫై అయ్యి ఏదైనా జాబ్స్‌కి అప్లై చేస్తే అన్నిటికి కూడా ఇవి చాలా ఇంపార్టెంట్. ఇంటర్మీడియేట్, ఐటీఐ వరకు ఇవి బేసిక్‌గా ఉండే క్వెషన్స్ అనమాట. ఇవి ప్రీవియస్‌గా అడిగిన హిస్టరీ బిట్స్ ఇవి. సో, ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి. మీకు క్లియర్‌గా అన్నీ వస్తాయి. అండ్ మీరేంటంటే చదివేటప్పుడు చాలామంది ఏంటంటే పీడిఎఫ్స్ పెడుతున్నాను. కొంతమంది ఏంటంటే డౌన్‌లోడ్ చేసుకొని అలా ఉంచేస్తున్నారు తప్ప దాన్ని చదవట్లేదు. ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే నేను రోజు వీడియోస్ పెడుతున్నాను. రోజు మీరు అప్‌లోడ్ చేయండి అని మీరు కింద కామెంట్ చేయడం, పెట్టడం జరుగుతుంది. కానీ మీరు ఎంత వరకు చదువుతున్నారనేది మీరు ఒకసారి మిమ్మల్ని మీరు జడ్జ్ చేసుకోండి. సో, నేను పెట్టే వీడియో 100 బిట్స్ కూడా ఆ రోజుకి మీరు అది కంప్లీట్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ముఖ్యంగా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మీద ఎక్కువగా కాన్సంట్రేట్ చేయండి. బుక్స్ ఏంటంటే చాలామంది ఎస్‌కే పబ్లికేషన్స్ అని అంటున్నారు. మీకు ఏ పబ్లికేషన్స్ అయినా గానీ మీరు ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోండి. సపోజ్ అర్థమెటిక్‌లో వచ్చేసరికి ఇప్పుడు నంబర్ సీరీస్ ఉంది. నంబర్ సీరీస్ మొత్తం కూడా ఏ బుక్ అయినా ఒకటే కాన్సెప్ట్ అనేది ఉంటుంది. క్వెషన్స్ మాత్రం మారుతాయి. సో, ఆ కాన్సెప్ట్ అనేది క్లియర్‌గా నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు రీజనింగ్‌లో ఉంది. రీజనింగ్ అయినా సరే సేమ్. ఇప్పుడు జీకే వచ్చేసరికి హిస్టరీ, జనరల్ సైన్స్, జియోగ్రఫీ, పాలిటీ, ఎకనామిక్స్ బోలెడుంటాయి. అంటే వేరియస్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. అలాగే వాటితో పాటు కరెంట్ అఫైర్స్ అనేది కూడా బాగా నేర్చుకోండి. ఎందుకంటే ఎవ్రీడే పేపర్ చదవటం, ఎవ్రీడే కరెంట్ ఈవెంట్స్ ఫాలో అవ్వటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు సపోజ్ స్టాక్ జీకే చదువుతారు. జియోగ్రఫీ, హిస్టరీ ఇలాంటిప్పుడు నేను చెప్పేది ఇవన్నీ కూడా మీకు హిస్టరీ నుంచి వచ్చేసరికి 3 బిట్స్, 4 బిట్స్ పడతాయి. అలాగే జియోగ్రఫీ 2 బిట్స్, 3 బిట్స్ అలాగా అంతే తప్ప ఎక్కువ రావు. అదే కరెంట్ ఈవెంట్స్ వచ్చేసరికి 8-10 మార్క్స్ అనేది వస్తాయి. అంటే మీరు కరెంట్ ఈవెంట్స్ అంటే ఏవేవో అనుకోవద్దు. ఇప్పుడు మన ఇండియాకి నైబరింగ్ కంట్రీస్ సంబంధించి ఏమైనా రిలేషన్‌షిప్స్ ఉన్నాయా? అంటే మనం ఎక్కువ డిఫెన్స్ సంబంధించి ఉన్నాయి. డిఫెన్స్ సంబంధించి వేరే దేశంతో వార్ ఎక్సర్‌సైజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. అయి ఎలా జరిగినియి? అలాగే రీసెంట్‌గా జనవరి 26థ్ పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డ్స్ అనేవి ఇచ్చారు. ఇంపార్టెంట్ పర్సన్స్‌కి ఎవరికి ఇచ్చారు? అలాంటి క్వెషన్స్ కూడా అడుగుతారు. అండ్ 2016 రిపబ్లిక్ డేకి ఎవరు చీఫ్ గెస్ట్‌గా వచ్చారు? అలాంటి క్వెషన్స్ అడుగుతారు. అండ్ రీసెంట్‌గా ఇస్రో పిఎస్ఎల్‌వి సి-51 ఆహ్, టోటల్‌గా శాటిలైట్‌ని ఉ వదిలారు కదా! దాని గురించి డీటెయిల్స్ అడగొచ్చు. అండ్ లాస్ట్ టైమ్ వచ్చేసరికి ఎలాంటి క్వెషన్స్ అడిగారంటే, అప్పుడు నోట్ల మార్పిడి అనేది ఉంది. అంటే కరెన్సీ నోట్స్. కరెన్సీ నోట్స్ ఎనకాతల కొత్త కొత్త డిజైన్స్ వచ్చినియి. కొత్త కొత్త మోడల్స్ కూడా తీసుకొచ్చారు. ఎనకాతల వేరే వేరే హ్మ్, ఇంపార్టెంట్ ప్లేసెస్ అనేది పెట్టి ఉంచారు. ఆ ఇంపార్టెంట్ ప్లేసెస్ సపోజ్ 50 రూపీస్ వెనకాతల ఉన్న నోట్ వెనకాతల ఉన్న ఇంపార్టెంట్ ప్లేస్ ఏంటి అని అడిగారు. అలాంటి బిట్స్ లాస్ట్ టైమ్ అడగడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా కరెంట్ ఈవెంట్స్ అనేది అడగటం జరుగుతది. సో, ఖేల్ రత్న ఇప్పుడు సపోజ్ అవార్డ్స్ గానీ, లేదంటే ఎవరైనా రీసెంట్‌గా ఇంపార్టెంట్ పర్సన్స్ చనిపోయి ఉంటే అతని గురించి గానీ, ఇండియన్ నైబరింగ్ కంట్రీస్ అంటే సపోజ్ పాకిస్తాన్ గురించైనా అవ్వచ్చు, ఆఫ్ఘనిస్తాన్ ఏదైనా ఇండియన్ నైబరింగ్ కంట్రీస్‌తో ఉన్న ఈ మధ్య జరిగిన సంబంధాలు గానీ, ఇలాంటివన్నీ కూడా క్వెషన్స్ కరెంట్ ఈవెంట్స్‌లో అడగొచ్చు. సో, కరెంట్ ఈవెంట్స్ అనేది డెఫినిట్‌గా ఫాలో అవ్వండి. నేను కూడా ఫిబ్రవరి సంబంధించి కరెంట్ ఈవెంట్స్ అనేది నేను మీకు అప్‌లోడ్ చేస్తాను. ఈరోజు సాయంత్రం గాని, రేపు మార్నింగ్ కల్లా నేను మీకు అప్‌లోడ్ చేస్తాను. ఫస్ట్ క్వెషన్స్ చూద్దాం. హూ ఇన్వెంటెడ్ బాబర్ టు ఇన్వైట్ ఇండియా? అలం ఖాన్. హూ అటెండ్ ది సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఇన్ ది రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది కాంగ్రెస్? కాంగ్రెస్ తరపున సెకండ్ రౌండ్ టేబుల్‌లో పాల్గొన్నది ఎవరంటే మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ ఎప్పుడైనా పాల్గొన్నారు అంటే సెకండ్ రౌండ్ టేబుల్‌లోనే పాల్గొన్నారు. సో, అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇయన్నీ ప్రీవియస్‌గా అడిగిన క్వెషన్సే. హూ ఈస్ ద మెంబర్ ఆఫ్ ది దిన్ ఇలాహి? కింగ్ బీర్బల్. హూ విత్ whom of the following lost opportunity to avoid the portion of India lost cabinet mission? హూ ఈజ్ నోన్ యాజ్ ది ఇండియన్ బిస్మార్క్? ఇండియన్ బిస్మార్క్ అని ఎవరినంటారు? సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆహ్, ప్రయాగ్ నగర్, అలహాబాద్‌కి ప్రయాగ్ నగర్ అనేది పెట్టింది ఎవరంటే అక్బర్. హూ పాస్డ్ ది ఇండియన్ యూనివర్సిటీ యాక్ట్స్? ఇండియన్ యూనివర్సిటీ యాక్ట్ పాస్ చేసింది ఎవరు అంటే లార్డ్ కర్జన్. అండ్ బై హూమ్ వాస్ సికా ఎరా ఫౌండెడ్? సికా ఎరా ఫౌండెడ్ ఎవరంటే కనిష్కుడు. అండ్ విచ్ పెష్వాస్ వాస్ పాపులర్‌లీ నోన్ యాజ్ నానా సాహెబ్? అంటే బాలాజీ బాజీరావ్. అండ్ మెమోరీస్ ఆఫ్ బాబర్ వాస్ రిటన్ విత్ విచ్ లాంగ్వేజ్?
టర్కిష్‌లో రాశారు. అండ్ హూ ఆర్గనైజ్డ్ అశ్వమేధ యోజన ఇన్ గుప్తా పీరియడ్ సముద్రగుప్త. అండ్ విచ్ గ్రూప్ వేర్ రిలేటెడ్ టు తానా భగత్ మూవ్‌మెంట్ ఆరం. హూ వాస్ ద ట్రైస్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ దాదాభాయ్ నౌరోజీ. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. 3 సార్లు ప్రెసిడెంట్ అయింది ఎవరంటే దాదాభాయ్ నౌరోజీ కాంగ్రెస్‌కి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌కి. అండ్ హూ వాస్ ద నందా రూలర్ ఇన్ ది టైమ్ ఆఫ్ అలెగ్జాండర్ ఇన్వేషన్ దానానంద. విచ్ చోళా రూలర్ కన్వర్టెడ్ ది బే ఆఫ్ బెంగాల్ ఇంటూ చేలా లేక్ రాజేంద్ర వన్. అండ్ డ్యూరింగ్ ది రీజియన్ ఆఫ్ Kalidasa lived Chandragupta II. Gayatri mantra contained in the Rig Veda is defeated by which Savitri. Which ruler was known as Amrutaghat in the destroyer of fears అంటే బిందుసార. ఇలాగ టోటల్గా 100 బిట్స్ ఉన్నాయి. నేను మీకు కింద పీడిఎఫ్లో పెడతాను, మీరు పీడిఎఫ్లో చూసి చదివండి. ఎందుకంటే నేను ఇలా పెట్టింది మీరు 100 బిట్స్ కూడా మీరు త్వరగా నేర్చేసుకోండి. ఇప్పుడు సపోజ్ నేను వీడియో పెట్టానంటే మీరు కింద డౌన్లోడ్ చేసుకొని 100 బిట్స్ కూడా మీకు వచ్చేయాలి. వచ్చేస్తేనే మీరు నెక్స్ట్ నేను పెట్టే వీడియోకి మీరు ఇదవుతారు. సో ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి. ప్రతి కామెంట్కి కూడా నేను రిప్లై ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి, టెలిగ్రామ్ యాప్లో జాయిన్ అవ్వండి. పీడిఎఫ్ డైరెక్ట్గా పెడుతున్నాను. అండ్ కింద డిస్క్రిప్షన్లో సెర్చ్ చేయండి, ఈ పీడిఎఫ్ మీకు దొరుకుతుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.